ద్వాదశ జ్యోతిర్లింగములలో 8వది నాగేశ్వరుని జ్యోతిర్లింగము. పూర్వం పశ్చిమ దేశంలో దారకుడనే రాక్షసుడు ఉండేవాడు. భయంకర ఆకారము కలవాడు, క్రూర స్వభావుడు. వారి భార్య దారుక. ఈ ఇద్దరూ కలిసి మునుల ఆశ్రమాలను తగలబెట్టేవారు. దారకుడు మునికాంతల్ని చెరబట్టి భయపెట్టి వశపరుచుకునేవాడు. అక్కడ సమీపంలోనే ఉన్న మునులంతా తపోనిష్టాగరిష్ఠుడైన ఔర్వ మహర్షి వద్దకు వెళ్లి తమ బాధల్ని విన్నవించుకోగా అప్పుడు ఔర్వ మహర్షి ఇక నుండి ఆ దంపతులు భూమి మీద తిరుగాడితే ఎవరిని హింసించినా అక్కడికక్కడే తల పగిలి చనిపోతారు అని శపిస్తారు. ఈ శాపాన్ని విన్న దారుక దంపతులు తమ నివాసాన్ని సముద్రం మధ్యలోకి మార్చేశారు. అప్పుడు కూడా సముద్ర జలాల్లో తిరిగాడే పెద్ద పెద్ద ఓడల్లోని వ్యాపారులను ప్రయాణికులను హింసించడం ప్రారంభించారు. అందులో ఉన్నవారిని బంధించి తమ ఆవాసానికి తీసుకుని వచ్చి చెరసాలలో బంధిస్తాడు. అలా చెరసాలలో బందీగా ఉన్న సుప్రియుడు గొప్ప శివభక్తుడు. నిరంతరం శివనామాన్నే జపిస్తూ తోటివారిని కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండమని చెబుతారు. ఇలా ఒకరోజు పంచాక్షరిని స్మరిస్తూ ఉన్న సుప్రియునిపై పడి అతన్ని చంపబోక అక్కడ ఉన్నవారందరూ పాహిమాం శంకర, ఈ దుష్టరాక్షసుడు భార్య నుండి మమ్మల్ని రక్షించు అని కోరగా ఒక్కసారిగా మెరుపువలే మెరసి ప్రత్యక్షమైన శంకరుని దర్శించలేక దారుకుడు అతని అనుచరులు ప్రాణాలు వదులుతారు. అప్పుడు పరమేశ్వరుడు సుప్రియ, మీ ప్రార్థనలకు సంతసించాను, వరం కోరుకోమనగా అప్పుడు సుప్రియుడు దారుకుని బాధలు ఉపశమించిన ఈ దారుకావనంలో కొలువు తీరి నిన్ను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉండు. ఇక్కడ నీవు నాగేశ్వరునిగా భక్తుల పూజలను అందుకుంటూ వారి అభీష్టాలను నెరవేరుస్తూ ఉండమని కోరిరి. తదాస్తు అంటూ అప్పుడే దారుకావనంలో తన లింగాన్ని ఆవిర్భవింపచేశారు మహేశ్వరుడు. అందరూ ఆ లింగానికి పూజలు అభిషేకాలు చేసి ఎవరి నివాసములకు వారు వెడతారు. ఈ నాగేశ్వర స్వామిని దర్శించిన వారికి శాశ్వత పుణ్యలోకాలు కలుగుతాయని, ఈ కథ చదివినా విన్నా వారికి సకలాభిష్టాలు నెరవేరుతాయని చెబుతారు సూతుల వారు. తదుపరి భాగములో ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వది కాశీ విశ్వేశ్వరుని గురించి తెలుసుకుందాము.